హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపిస్తుంది ఇది ఇంటెక్ వెల్ అనమాట. నేను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పనిచేస్తాను యాజ్ ఏ ఇంజనీర్ మెకానికల్. సో నా వర్క్ వచ్చేసి ఇక్కడ మొత్తం పైప్ లైను ప్లస్ మోటార్స్, పంప్ ఎరెక్షను, కమిషనింగ్ మొత్తం అన్నీ చూసుకోవాల్సి. సో చూసారా, లోపల మనకి 3 పంపులు ఉన్నాయన్నమాట, విలో కంపెనీవి. సో ఆల్రెడీ ఎరెక్షన్ అయిపోయి కేబుల్స్ టర్మినేషన్ చేసి కమిషనింగ్ చేయడమే. అండ్ ఇది మ్యానిఫోల్డ్ అంటారు. అండ్ తర్వాత మీకు ఇక్కడ అటాచ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సారీ ఫర్ ది కొంచెం డార్క్గా ఉంది. అండ్ అవి వచ్చేసి మన ఎన్ఆర్వి, బటర్ఫ్లై వాల్, తర్వాత మ్యానిఫోల్డ్. అండ్ ఇది వచ్చేసి మన పైప్ లైన్, హెటర్ పైప్ అంటారు. ఇది వచ్చేసి మన ఏరియేటర్కి కనెక్టెడ్ ఉంటుంది. సో వాటర్ అక్కడ ఫ్లో అవుతాయి. సో ఇది వచ్చేసి మన ఫ్లో మీటర్. మనం పంప్ ఆన్ చేసినప్పుడు ఎంత ఫ్లో వెళ్తుంది అనేది క్యాల్కులేట్ చేస్తుంది. ఇదంతా ఆటోమేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన బటర్ఫ్లై వాల్. సో పైన ఉన్నది ఏదో అనుకున్నారు, గేర్ బాక్స్. ఆ గేర్ బాక్స్కి మనం యాక్చువేటర్ అనేది పెడతామన్నమాట. సో ఎలక్ట్రికల్లీ ఆపరేట్ అవుతుంది. ఇది వచ్చేసి మన హెడర్ పైప్, మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా. అండ్ అది వచ్చేసి మన ఏరియేటర్. ఇక్కడ పంప్ ఆన్ చేస్తే అక్కడ వాటర్ వస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి వాటర్ వచ్చిన తర్వాత మనకి ఫ్లాష్ మిక్చర్లోకి వెళ్తాయి. ఫ్లాష్ మిక్చర్ నుంచి సిఎల్ఎఫ్ అంటారు, క్లారిఫికేటర్. ఆ క్లారిఫికేటర్ నుంచి కోగులేట్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి త్రూ ఫిల్టర్ బెడ్స్ వెళ్తాయి. మీకు అక్కడ ఛానల్ అనేది కనబడుతుంది చూసారా. అండ్ దట్స్ ది ఛానల్. తర్వాత ఫిల్టర్ బెడ్స్, నేను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ పార్ట్లో.